నమస్తే, నేను ప్రియాంకారావు. కేటీఆర్ గారు సంబరపడిపోతున్నారు. దేనికి? 30% ఎలక్షన్లో గెలిచినందుకు. అంటే మున్సిపల్ అలానే కార్పొరేషన్కి సంబంధించిన ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ రిజల్ట్తో 30% వాళ్ళకి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అనుకున్నది సాధించలేకపోయారు, అనుకున్న సీట్లు రాలేదు అని కూడా కేటీఆర్ గారే చెప్పేస్తున్నారు. 70% గెలిచిన ఆయన ఇంకా అనుకున్నది ఏం రాలేదు, 30% గెలిచిన వీళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? ఇదే ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. దీని గురించి మాట్లాడతాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే 30% మాత్రమే సీట్లు గెలుచుకుంది అని చెప్పేసి బీఆర్ఎస్ రిజల్ట్ చూస్తే తెలుస్తుంది. కానీ కేటీఆర్ గారు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు, అనుకున్నది సాధించాము అని. పైగా ఆయనే అంటున్నారు, రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించలేకపోయాడు, అనుకున్నన్ని సీట్లు రాలేదు, ఓడిపోయాడు అని కేటీఆర్ గారు అంటున్నారు. ఏంటి ఈ వ్యాఖ్యలు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు ఆయన యాక్చువల్గా పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే ఓడిపోయినా కానీ దాన్ని పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటారు. అది కామన్. ఎందుకు? మనం అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకుంటే మేము ఓడిపోలేదు, ప్రజల్లో మేము బతికే ఉన్నాము, ఈవీఎంలు పొరపాటు అది అని చెప్పేసి అన్నోళ్ళు ఒకళ్ళు. ఇంకొకళ్ళేమో రేవంత్ రెడ్డి గారు గెలిచారు కదా, ఆయన గెలవంగానే పండగ కాదు, ఆయన 2-3 నెలల్లో ఆయన నా వల్ల కాదని దిగిపోతాడు, అదొక కేసీఆర్ గారికే సాధ్యం అని చెప్పేసి కొంతమంది. తర్వాత మోసం చేసి గెలిచాడు రేవంత్ రెడ్డి గారు, తులం బంగారం ఇస్తానని చెప్పి ఇలా కొంతమంది ఇట్లా చెప్పడం జరిగింది. అంటే ప్రజలు ఓడించారు, ప్రజలు తిరస్కరించారు, ప్రజలు మన పరిపాలన నచ్చలేదు అనేటువంటి భావాన్ని వాళ్ళు వ్యక్తం చేయరు మీడియా ముందు. ఎందుకు? ఒకవేళ అది వ్యక్తం చేస్తే కనుక బలహీనపడుతుంది పార్టీ అనేటువంటి ఉద్దేశంతో వ్యక్తం చేయరు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తున్నారు? ఈ వచ్చినటువంటి ఫలితాలతోటి చాలా హ్యాపీగా ఉన్నాను, సంతృప్తి చెందుతున్నాను, కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మనం రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో అలాగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మన సత్తా చాటుదాము అని చెప్పేసి చెబుతున్నాడు. ఇప్పుడు ఏం సాధించాడని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ ఏం సాధించలేదని సంతోషపడుతున్నాడో ఒక చర్చనీయాంశమైంది. ఆయన మాట్లాడిన దానికి ఒత్తాస పలుకుతూ ఒక ప్రొఫెసరు, మేధావి అయినటువంటి ఒక ప్రొఫెసరు, ఆయన కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పి ఆయన కూడా చెబుతున్నాడు. మరి ఆ ప్రొఫెసర్ చెప్పేదాన్ని మరి తెలంగాణ సమాజం ఎలా తీసుకుంటుందో కానీ ఆయనకి వయసు కూడా మీద పడింది. ఓకే, ఇప్పటికే ప్యాకేజీలు ఎట్టిస్తే అటు మాట్లాడతాడనేది ఆయనకి పేరుంది. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని కేటీఆర్ గారు ఏం చెబుతున్నారు, ఆయన ఏం చెబుతున్నాడు? మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎలక్షన్స్ జరిగినాయి, రిజల్ట్ వచ్చినాయి. ఈ 116లో 16 గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. 16, 15 ఇంకా మాట్లాడితే 15 డైరెక్ట్గా గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ అనుకుని సాధించలేకపోయిందని అంటాడు కేటీఆర్ గారు. సేమ్ ప్రొఫెసర్ కూడా అదే అంటాడు. సరే, కేటీఆర్ గారు అంటే తన పార్టీని తను కాపాడుకోవడానికో లేకపోతే తన పార్టీలో ఉండే క్యాడర్ నిరుత్సాహపడకుండా ఉండటానికో ఆయన చెప్పాడు అనుకుందాం. ఈ ప్రొఫెసర్కి ఏమొచ్చింది? అంటే పర్టికులర్గా ఈ స్థానం గెలుస్తాను అని చెప్పేసి రేవంత్ గారు ఏమైనా చెప్పారా? ఆ స్థానం ఓడిపోయారా దాని గురించి అంటున్నారా? కాదు, ఓవరాల్గా స్టేట్ యూనిట్గా తీసుకుంటే 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. 116లో 16 గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, మిగతాయి మొన్నేమో బీజేపీ గెలుచుకుంది, దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఏమో మిగతాయి గెలుచుకుంది. ఒక వాళ్ళు ఎన్నో చాలా తక్కువ గెలుచుకున్నారు బీజేపీ వాళ్ళు కూడా, మిగతా అన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ దాదాపు 80% గెలుచుకుంటే 20% మేము గెలిచామని చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ. సరే, బీజేపీ వాళ్ళు ఏదో కొంత గెలిచారో దాన్ని తీసేసినా కానీ 70% అయితే ఉందిగా. బీజేపీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, క్లియర్గా కనిపిస్తుందిగా. కార్పొరేషన్లో 7 కార్పొరేషన్లో 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు వీటిలో 30 హంగ్ ఉంది అని చెప్తున్నాడు ఎవరు, కేటీఆర్ గారు. హంగు ప్లస్ వీళ్ళకి డైరెక్ట్గా వచ్చింది మొత్తం 46 మాయేను, 116లో 46 తీసేస్తే అదేం పెద్ద పర్ఫార్మెన్స్ కాదు కాంగ్రెస్ పార్టీది అని అంటాడు. 80 నుంచి 90 అబోవ్ వస్తేనే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నట్టు, లేదంటే బాగలేనట్టు అని అంటారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని వచ్చినాయి? 64 మంది ఎమ్మెల్యేలతో కదా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. మరి దాంట్లో ఆ సంఖ్యతో పోల్చుకుంటే ఇది బాగానే వచ్చినట్టు కదా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. ఆ రోజు సంఖ్యతో పోల్చుకుంటే ఇది బాగానే వచ్చినట్టు.
ఇప్పుడు ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుచుకుందో ఆ ఎమ్మెల్యేలతో ఈక్వల్గా నువ్వు మున్సిపాలిటీలు గెలుచుకోలేకపోయారు కదా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అవును. మరి ఏ కోణం నుంచి వీళ్ళు మేము సంతృప్తికరంగా ఉన్నాం ఈ రిజల్ట్ తోటి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఆ విశ్లేషకుడిగా ఉన్నటువంటి అపరమేధావి అయినటువంటి ప్రొఫెసర్ ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు అసలు. అవును. తెలంగాణ సమాజం అసలు వీళ్ళకి ఏమైంది అని చెప్పి మాట్లాడుకుంటున్నట్టు పరిస్థితికి వచ్చేసారు. అవును. ఇప్పుడు వాళ్ళు కేటీఆర్ గారు ఏంటి మళ్ళీ నెక్స్ట్ మన గ్రేటర్ హైదరాబాద్కి జిల్లా పరిషత్ రెడీ అవుదాం అని అంటున్నాడు. ఎలక్షన్కి పోటీ చేస్తున్నారు. ఎలక్షన్కి రెడీ అవుదాం మనం అని అంటున్నారు. అంటే ఆ టైంకి ఏమవుతుందో తెలియదు కానీ రెడీ అవుదాం అంటున్నారు. సరే బై ఎలక్షన్స్ ఒకవేళ మీరు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మేము గెలిచామని చెప్పి చెబుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఓకే, మీరు నిజంగా కనుక మీకు బలం ఉంటే మీరు ఇప్పుడు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మన ఎలక్షన్కి వెళ్దాం, అప్పుడు తెలిసింది ఎవరు బలం ఏందో అని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఆ 10 మంది చేత రాజీనామా చేయటం దీనికి సిరిసిల్ల రాజీనామా చేయించేస్తే కేటీఆర్ సిరిసిల్ల రాజీనామా చేస్తే ఆయన గెలుస్తాడో ఓడిపోతాడో తెలిసింది కదా ఆయన బలం ఏందో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. 10 మందిని జయించడం కన్నా కూడా కేటీఆర్ గారు జయించడం ఈజీ కదా, కేటీఆర్ గారు చేయటం ఈజీ కదా రాజీనామా చేయటం. సో అది ఆయన అంటున్నాడు. ఇప్పుడు అసలు యాక్చువల్గా నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ గారు రాజీనామా చేయాలి వాస్తవంగా పార్టీకి. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ ఆయనే కదా. మరి ఆయన ఈ రిజల్ట్ని చూసిన తర్వాత రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ వస్తుందేమని ఉద్దేశంతో ముందే ఈ రిజల్ట్ బాగా వచ్చింది నేను సంతృప్తికరంగా ఉన్నానని చెప్పి చెప్పడం అనేది ఒక మేధకులో తప్ప మిగతా చోట ఎక్కడా కూడా టీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ లేదు. లాస్ట్ సిరిసిల్లో లేదు, ఆయన నియోజకవర్గంలో గజ్వేల్లో లేదు, అలాగే కామారెడ్డిలో లేదు, ఎక్కడా లేదు. కానీ సంతృప్తికరంగా ఉన్నాం ఈ రిజల్ట్ తోటి అని చెప్పి ఆయన చెప్పడం అనేది ఓడిపోయి కూడా నాదే పైసి అన్నట్టు కనిపిస్తుంది. దానికి ఈ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకు వంతపాఠం ఇవన్నీ చూస్తే కనుక వీళ్ళు సోషల్ మీడియా ప్రొఫెసర్లు వీళ్ళు గెలిపిస్తారు, క్షేత్రస్థాయిలో మనం లేకపోయినప్పుడు బలంగా అనేటువంటి యాటిట్యూడ్ తోటి ఉన్నట్టు అనిపిస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నట్టు చర్చ. కవిత గారు కూడా అదే చెప్పారు కదా, ట్వీట్లు చేసినంత మాత్రాన పార్టీ నిలబడదని. పోరాటాలు ఇప్పుడు ఏంటి వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకొని నువ్వు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. అద్భుతం రిజల్ట్ అని అంటున్నారంటే ఈ రిజల్ట్ని సెకండ్ ప్లేస్ అందులో కాంగ్రెస్ పార్టీగాను బీఆర్ఎస్ పార్టీకి చాలా దూరం ఉంది సెకండ్లో కూడా. మళ్ళీ ఇప్పుడు బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిందని సంతోషపడుతున్నాడు ఆయన. అంటే ఆల్టర్నేటివ్ మేమేను కాంగ్రెస్ పార్టీకి మేమే సెకండ్లో ఉన్నాము, ఆల్టర్నేటివ్ మేమేను ఈ ఎలక్షన్స్ తోటి క్లారిటీ వచ్చేసింది, బీజేపీ మేము కింగ్ అంటున్నారు, ఇంకా దానికి ఛాన్సే లేదు అని చెప్పంటున్నాడు. అసలు ఫస్ట్కి సెకండ్కి ఎంత గ్యాప్ ఉందనేది చూసుకోవట్లే ఆయన. థర్డ్ ప్లేస్కి బీజేపీ వెళ్ళింది కాబట్టి సంతోషపడుతున్నాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.